ఫ్రెండ్స్, ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో ఇంకా ఈ సాటర్డే రోజు ఏం జరిగిందో మనం మ్యాటర్లో పోదాం. ఇంకా ఏమైతే లేదు, నేనే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అదేంటంటే నేను సాటర్డే రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెళ్ళి లైవ్ చేసా. మీరందరూ చూశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను అందులో చేసిన మిస్టేక్ ఒకటే, ఏంటంటే టేస్టీ తేజ హెల్మెట్ అయిపోయిందని చెప్పి ఇంక నేను చాలా అయితే మాట్లాడాను. సారీ, ఏమనుకోవద్దు. పైగా నన్ను చాలా మంది బూతులు తిడుతున్నారు. అయ్యా దయచేసి క్షమించండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే కాస్త ఈ అన్నపూర్ణ స్టూడియోలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే నాకు చెప్పారు టేస్టీ తేజ హెల్మెట్ అయిపోయాడని. కానీ వాళ్ళు ఏం చూసారంటే ఆ చివరి వరకు చూసారేమో. ఎందుకంటే మనం ఈ సండే రోజు చూసాం, మనం టేస్టీ తేజ హెల్మెట్ వరకు చివరి వరకు వచ్చాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? మన అవినాష్ ఇంకా హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ చాలా మంది టేస్టీ తేజని హెల్మెట్ అయ్యాడని చెప్పారు. ఎందుకు చెప్పారంటే నాకు అది తెలియలేదు. కానీ తర్వాత కొంతమంది ఇంకా ఈ ఎవిక్షన్ ఫీల్డ్ ద్వారా ఏదో కాస్త సేవ్ చేశాడని, మా నబీరు జనరేషన్ ని సేవ్ చేశాడని చాలా మంది చెప్పారు. సరే, ఏదో ఒకటి అయింది. సారీ, టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ కాలేదు. ఇంకా ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే జరగలేదు. అది ఎందుకంటే మన నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉంది. నాగార్జున అయితే అడిగాడు, ఇది నువ్వు ఇప్పుడు వాడతావా లేదా ముందు వాడతావా అని. కానీ మనోడు మాత్రం అవినాష్ కోసం వెంటనే వాడేశాడు. ఇంకా అతని దురదృష్టం, ఇంకా చూద్దాం. కానీ అవినాష్ ఇది అదృష్టమే. ఎందుకంటే సెకండ్ టైం మెగా చీఫ్, పైగా ఇంకా బయటికి రావాల్సినోడు సేవ్ అయిపోయాడంటే చూడండి, ఇది ఎంతో అదృష్టం. ఇది చూద్దాం. ఇంకా ఏమో చెప్పలేము. ఒకవేళ అవినాష్ గాన ముందు ఆటని బాగా ఆడి ఇంకా దాన్ని డెవలప్మెంట్ గా చేస్తే ఏమో చెప్పలేం కదా. ఫైనల్ విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి సారీ, ఏమి అనుకోవద్దు. ఎందుకంటే టేస్టీ తేజ హెల్మెట్ వేయడని నేను పెట్టాను, కానీ అక్కడ తారుమారైంది అంతా. అదే ఏదో కొన్ని కారణాలు ఇంకా అది ఇది అయింది. సరే, ఏమి అనుకోవద్దండి, ఎవరు బూతులు తిట్టుకోవద్దండి. సారీ. సరే, మ్యాటర్లో పోదాం. ఇంకా ఈ సాటర్డే రోజు అయితే ఇంకా నాగార్జున రావడం, వచ్చిన తర్వాత ఒక చిన్న గేమ్ అయితే పెట్టాడు. ఏంటంటే ఆ గేమ్ వాళ్ళ ఫోటోలు పెట్టాడు అనమాట. ఆ ఫోటోలు చూపించి, అవి చిన్నప్పుడు ఫోటోలు చూపించి వాళ్ళు ఇప్పుడు ఎవరో గెస్ట్ చేయమని చెప్పాడు అనమాట. అంటే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాయి. ఇంకా అందరూ లేచారు, ఒకరినొకరు చెప్పుకున్నారు, కరెక్ట్ గానే గెస్ట్ చేశారు. కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఫోటో ఎవరైతే చెప్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ ఒకరు వస్తారు అని చెప్పారు. ఇంకా చాలా మంది వచ్చారు, పోయారు. ఇంకా ఈ సండే రోజు అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శివాజీ కూడా వచ్చాడు, అమర్దీప్ కూడా వచ్చాడు. అది సండే రోజు, అది కూడా నేను చెప్తాను. ఇంకా ఇలా అయితే సాగింది అనమాట. అందరూ రావడం, వాళ్ళకి ఎలా ఆడుతున్నారు, ఎలా ఉన్నారు అనేది చెప్పడం, పోవడం అయితే జరిగింది. అంతా బాగానే అయింది. కానీ చాలా మంది ఏంటంటే ఎక్కువ శాతం ఎవరు ఎలిమినేట్ అయ్యారు దాని మీదే ఫోకస్ ఉంటది అనమాట. కాబట్టి నాదే కాస్త మిస్టేక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు నాకు ఏం మాట్లాడుకోవాలి అర్థం కావట్లేదు. నేను ఇది వరకు అయితే అసలు ఇంతవరకు ఎప్పుడైతే మిస్టేక్ చేయలేదు. ఫస్ట్ టైం. పై అన్నపూర్ణ స్టూడియో మన రూమ్ పక్కనే ఉంది, ఇక్కడే. ఇన్ని తెలుసుకొని నేను కాస్త మిస్టేక్ చేశాను. సారీ, ఏమనుకోవద్దండి. సరే, ఇంకా ముందు ఖచ్చితంగా ఇంకా ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని కాస్త నిదానమైన పర్లేదు కనుక్కొని చెప్తాం. కానీ అది ఒక సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు, అదే ఆ సండే రోజు తీస్తారు ప్రోగ్రామ్. అది నేను కనుక్కొని చెప్తాను అనమాట. అది ఎప్పుడు చెప్తానంటే ఇంకా నుంచి సాటర్డే రోజు ఇంకా ఒక 9-10 మధ్యలో చెప్దాం. కానీ ఏంటంటే నాగార్జున గారే అన్నపూర్ణ స్టూడియో నుంచి ఒక 7కి 7:30 8కి బయటకు వస్తుంది. ఇంకా ఆ టైంలో ఇంక ఏదో ఒకటి మాట్లాడకపోతే మాడతాం. కాబట్టి అలా మాట్లాడడం కూడా కరెక్టే కాదు అది. ఎందుకంటే చాలా మంది తిట్టారు నన్ను కామెంట్లు. ఇప్పటికి 20-30 కామెంట్లు, దాదాపు ఇప్పుడు 50 కామెంట్లు అయి ఉంటాయి. అబ్బా వేసుకోవాలి ఇక్కడ నన్ను బూతులో. సారీ అంటే, ఎందుకంటే అందరిలాగా నేను చేసా, ఏదో వ్యూస్ అయిపోతాయి, ఇంకా చాలా పెద్ద అయిపోతుంది అనుకునే మిస్టేక్ చేశాను. సరే, ఇంకా ఈ మ్యాటర్ లో పోతే మాత్రం ఈ సాటర్డే రోజు అయితే జరిగింది అంతా. ఏంటంటే ఇవైతే జరిగినాయి. ఇంకోటి ఏంటంటే శుక్రవారం రోజు అయితే ఒక చిన్న గేమ్ అయితే జరిగింది. చిన్న గేమే కాదు, ఇది పెద్ద గేమ్. బిగ్ బాస్ హౌస్ లో అందరు లవ్ స్టోరీలు బ్రేకప్లు, అంటే వాళ్ళ ఫస్ట్ టైం లవ్ స్టోరీల గురించి చెప్పమన్నాడు బిగ్ బాస్. అందరూ చెప్పారు. చూడండి, అందరికి లవ్ స్టోరీలు బ్రేకప్లు అయినాయి. ఎలా అయినాయి? వాళ్ళందరి పరిస్థితులు బాగున్నాయని. అంతే కదా. పరిస్థితి బాగాలేక తిండికి దిక్కు లేకుండా అయితే ఓడి లవ్ స్టోరీ అవుద్దా? అసలు లవ్ స్టోరీ ఉంటుందా? ఒకవేళ ఓడికి లవ్ స్టోరీ ఉన్నా ఓడి దాని గురించి అంతగా ఏమైనా ఫోకస్ చేస్తాడా? చేయడు కదా. కాబట్టి ఏంటంటే తిండి ఎక్కువైనాడు, గోల ఎక్కువైనాడు, పొట్టలు పెంచి వెనకాల బాగా పెంచినోడు. సరే వదిలేండి ఇంకా మ్యాటర్. ఇంకా అలాంటి వాడికి ఉంటాయి లవ్ స్టోరీ బ్రేకప్. ఎందుకంటే కెరీర్ మీద పెట్టకుండా, పరిస్థితి మీద పెట్టకుండా వాడు దేని మీద పెడతాడు. ఏం మాటలు అర్థం కావట్లేదా? కాబట్టి సారీ. ఒకటైతే నిజం, లవ్ స్టోరీ బ్రేకప్లు అనేటివి ఏంటంటే అసలు సర్వసాధారణంగా తీసుకున్నారు వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ఉండేరు. పైగా బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళకి నిజంగా ప్రేమలు అన్నీ ఉంటే ఒకరినొకరు తాకడం, అంటే ఆడవాళ్ళని ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం,
కాసేపు అన్న అంటది, తమ్ముడు అంటది, ఆమె పోయి అతన్ని పట్టుకోవడం, ముద్దులు పెట్టడం. కానీ పైగా నా బాయ్ ఫ్రెండ్ తో నేను ఇది వరకు రిలేషన్షిప్ మెయింటైన్ చేసా అంటే, రిలేషన్షిప్ అంటే ఏమని అర్థం చూడండి. ఇది అన్యాయం, ఇది దారుణం ఇది. కాబట్టి రోజు రోజుకి ఇంకా కాలం నాశనం అయిపోయింది. వాళ్ళ బ్రేకప్ వింటేనే ఎగిసేస్తుందో అనిపిస్తుంది ఒకరిని మొఖాన. కానీ ఏం చేద్దాం, తప్పదు. సైలెంట్ గా వాళ్ళు ఏం చేయడం చూడాల్సిందే. కానీ బిగ్ బాస్ ఎందుకు చూస్తానంటే, నేనైతే ఏదో కాస్త రివ్యూ చేసుకోవచ్చు, కాస్త వ్యూస్, కాస్త డబ్బులు రావాలి, దానికి చేస్తాను. నిజం చెప్పాలంటే జరిగేది ఇది అందరూ తెలుసు. ఎవరేమో తిట్టుకోండి, దీంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాటర్, వాళ్ళ లవ్ స్టోరీలు ఎగిసిస్తుందో అనిపిస్తుంది నాకైతే మొఖాన్ ఒకరిదే. ఏంటంటే లవ్ స్టోరీ, తొక్కల లవ్ స్టోరీ, అన్ని అబద్ధాలు. డబ్బు కోసం చేసే నాటకం అండి ఈ జీవితం అనేది. లేకపోతే ఇప్పుడు నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే కూడా ఫేమస్ అవుతాడు. బయటకు వచ్చి ఎవరు నా కటికి పేదరికంలో ఉన్న అమ్మాయిని కానీ ప్రేమిస్తాడా, పెళ్లి చేసుకుంటాడా? లేదుగా. కాబట్టి ఇక్కడ మ్యాటర్ కాదంటే, సరే ఇంక మన మ్యాటర్లో పోతాం. ఈ సాటర్డే రోజు జరిగింది ఇదే. ఇంకా నాగార్జున వచ్చాడు, ఇంకా అందరినీ అన్సేఫా సేఫ్ అనేది చూసాడు. ఒక ఇద్దరు ముగ్గురు సేవ్ చేశాడు, విష్ణుప్రియని, ఇంకా వీళ్ళిద్దరిని. తర్వాత ఇంక సండే రోజు అయితే ఏం జరుగుతుందో నేనైతే చూసి చెప్తాను. ఇంక సాటర్డే రోజు అయితే జరిగింది ఏం పెద్ద లేదు అక్కడ. ఎందుకంటే ఫ్రైడే రోజు ఆ బ్రేకప్ ఉంది. ఇంకా సాటర్డే రోజు ఇంకా కంట్రీ డేవిడ్ పాల్ గురించి ఏదో ఒక చిన్న ప్రమోషన్ ఒకటే. ఇంకేముంది, ఇంకా సరదాగా అందరిని గెస్టులు తోడు రావడం, మాట్లాడివ్వడం, పోవడం, అదే జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సండే రోజు జరిగింది కూడా నేను చూసి చెప్తాను. సరే, ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడాలి కాబట్టి ఏం అనుకోవద్దండి. ఎందుకంటే నేను బయట విషయాలు కూడా ఎందుకు మాట్లాడానంటే, ఎందుకు చెప్పానంటే, ఒకవేళ ఎవరైనా తెలియనోడు ఉంటే తెలుసుకుంటాడని, అంతేగాని దాదాపుగా 99% అందరికి తెలుసు అనుకోండి. కానీ నేను మాట్లాడితే కొంచెం మీ అందరికి బోరింగ్ గానే ఉంటది, సారీ, ఏమనుకోవద్దు. సరే, ఇంకా మనం ఈ మ్యాటర్ విషయానికి వస్తే, ఇంకా ఈ సాటర్డే రోజు జరిగేది ఇదేను. ఇంకా ఈ సండే రోజు కూడా ఏం జరిగిందో దాన్ని కూడా నేను చూసి పెడతాను. ఇంకా ఈలోగా ఈ బిగ్ బాస్ 8 లో మీకేమైనా డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను.